పారిపోయిన పాక్ ప్రధాని యుద్ధానికి దిగుతాడా? ఎందుకంటే మనం చూసాం బంకర్లో దాక్కున్నాడు పాక్ ప్రధాని అని. అయితే మనం ఇప్పటివరకు మనం చూపించింది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా చూపించలేదు. సినిమా చూపిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, మున్ముందు భారత వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయంటారు? చక్రి, ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో గత 2 రోజులుగా సంయమనం పాటించిన భారత్ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటుంది అనేది ఒక క్యూరియాసిటీ ప్రతి భారతీయ పౌరుడి మధ్యలో ఉంది. ఎందుకంటే ఇంకా ఈ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గకూడదు అనేది ప్రతి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిని కదిలిచ్చినా కూడా ఈసారి పాకిస్తాన్ని ఏదో రకంగా కట్టడి చెయ్యాలి, వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలనే దాని మీద అందరూ ఎంత కృతనిశ్చయంతో ఉన్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం మిలిటరీ ఫోర్స్ని ఏ రకంగా ఉపయోగిస్తాం, ఈ త్రివిధ దళాలు ఏ రకమైన పాత్ర పోషించబోతున్నాయి అనేది మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వాళ్ళకి సరైన ఒక సూచనలు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రధాని కూడా అప్డేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే మనం వాళ్ళు ప్రయోగించిన డ్రోన్ని ఏ రకంగా కట్టడి చేయాలనే దాని మీద మనం చూస్తూ ఉన్నాం. నిన్న అర్ధరాత్రి నుంచి మనం గమనించామంటే భారత్ సైన్యం కదలికల్ని, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కదలికల్ని గనక మనం గమనించాము అంటే వాళ్ళు పాకిస్తాన్లో మిలిటరీ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయాలనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే, 2-3 మిలిటరీ బేస్ల మీద కూడా మన వైమానిక దళం వెళ్ళి అటాక్ చేస్తే అవి పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. సో ఈ రకంగా చూస్తూ ఉంటే ఈ రోజు నుంచి భారత్ నిన్నటి వరకు ఒక రకంగా, నిన్న అర్ధరాత్రి వరకు ఒక రకంగా ఉన్న భారత్ వ్యూహం ఏదైతే ఉందో ఇంకా ఈ రోజు ఉదయం నుంచి ఆ మూమెంట్ అనేది చాలా ఉధృతంగా ఉండబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అఫెన్స్ ఆడాము, ఇంకా ఇప్పటి వరకు డిఫెన్స్, రాబోయే రోజుల్లో మనం అఫెన్స్ గేమ్ ఆడబోతున్నాం అనేది మనకు స్పష్టంగా అర్థం. ఆ డిఫెన్స్ కూడా ఏంటి, వ్యూహాత్మకమైన డిఫెన్స్. రైట్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఇక 2 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూల్చివేత, శ్రీనగర్ బేస్ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్. 3 పాకిస్తాన్ ఎయిర్ బేస్లో పేలుళ్ల శబ్దాలు. శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో పాక్ దాడులు నిర్వహిస్తుంది. భారీ పేలుళ్లు. చండీగఢ్లోని తెల్లవారుజామున దాడులు కొనసాగుతున్నాయి. ఇక పాకిస్తాన్ గగనతలం మూసివేశారు. పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలకు పాల్పడుతుందన్న భారత్. ఇక పంజాబ్లోని అమృత్సర్లో పాకిస్తాన్ క్షిపణులు శకలాలు లభ్యమయ్యాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఇంధన కొరత. ఇస్లామాబాద్లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేసినట్టుగా తెలుస్తుంది. పాక్ మిలిటరీ పోస్టు టెర్రర్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నియంత్రణ రేఖకు అవతల పాకిస్తానీ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న శత్రు సైన్యం పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీ. సార్, ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. అయితే సరిహద్దు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో కూడా ఆంక్షలు ఉండే అవకాశం ఉందంటారు? చక్రి, ఇప్పుడు మీరు చదివిన బ్రేకింగ్ న్యూస్లో ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఒకటి చదివారు. అంటే ఈ ఇస్లామాబాద్లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేయడం ఒకటైతే, రెండో విషయం ఏంటంటే పాక్ మిలిటరీ పోస్టు టెర్రర్ లాంచ్ ప్యాడ్ని ధ్వంసం చేసిన భారత్ దళాలు అని చెప్పి మీరు ఒకటి చదివారు. అంటే మనం మాట్లాడుకున్న విషయం ఏంటి, మనం ఆర్థికంగా వాళ్ళని ఏ రకంగా ఒక సంక్షోభంలోకి తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది మనం చేస్తున్న ఈ యుద్ధ వాతావరణం వల్ల. పాకిస్తాన్ ఏ రకమైన సంక్షోభంలో కూరుకుపోబోతోంది. మీరు ఈ పాయింట్ ఇంతకుముందే చెప్పారు. మన వ్యూహమే అది చక్రి, వాళ్ళ పాక్ సంక్షోభంలో కూరుకునేలా తీసుకెళ్లడమే మన భారతీయ యొక్క వ్యూహం అని మీరు ముందే చెప్పారు. అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది, ఆ రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. అంటే కేవలం పెట్రోల్ బంకుల మీద ప్రభావం ఉండదు. 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసేస్తే దానికి సంబంధించిన రవాణా వ్యవస్థ కూడా ఆగిపోతుంది. సో ఆహార కొరత తప్పనిసరిగా ఏర్పడుతుంది. సో అందుకనే మనం ఇక్కడ కూడా చూసామంటే ఎలాంటి ఆహార కొరత అవకాశం లేదు మన దేశంలో అని చెప్పి నిన్న ప్రకటన చేయడానికి చూసాం కేంద్ర ప్రభుత్వం తరఫున. ఎందుకంటే తప్పనిసరిగా ఎక్కడికక్కడ మనం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే దానివల్ల ప్రభావం అనేది తప్పనిసరిగా పడుతుంది. కానీ మనకి ఎక్కడ ఆ పరిస్థితి ఉంది, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు ఒక 4 రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, గుజరాత్, రాజస్థాను, పంజాబు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల సరిహద్దుల్లో కనుక చూసామంటే కరెంటు కూడా మనకి లేని పరిస్థితి చూసాం. రాత్రిపూట కరెంటు తీసేయడాన్ని చూసాం. అక్కడ రవాణా వ్యవస్థ కూడా ఆగిపోతుంది తప్పనిసరిగా. అదే రకంగా పెట్రోల్ ఆ 4 రాష్ట్రాలలో సరిహద్దు ప్రాంతాల వరకే పరిమితమైన ఈ సమస్య అనేది పాకిస్తాన్ మొత్తం దేశం మొత్తం మీద 48 గంటల పాటు వాళ్ళు పెట్రోల్ బంకులకు సంబంధించి అన్ని మూసే పరిస్థితి వచ్చింది అంటే దానివల్ల ఇంకా దాని ప్రభావం ఈ 2 రోజులకే మనం ఈ రకమైన పరిస్థితి వచ్చిందంటే ఈ యుద్ధం అనేది యుద్ధ వాతావరణం ఒక 10-15 రోజులు కొనసాగితే పాకిస్తాన్ ఏ రకమైన సంక్షోభంలో కూరుకుపోతుంది.
అయితే ఇక్కడ ఇంకో ప్రధానంగా మనకు తెలుస్తున్న వార్త ఏంటంటే పాకిస్తాన్ అక్కడ యుద్ధ వాహనాలకు కూడా ఫ్యూయల్ లేని పరిస్థితి అని కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ అంత దౌర్భాగ్యంలో ఉందని కూడా తెలుస్తుంది. అదే నేను అంటున్నది ఏంటంటే అక్కడ మనం ఈ భారత్ యుద్ధం అనేది కనుక మొదలైతే ఏ రకమైన సమస్యలు వస్తాయని మనం ఇక్కడి నుంచి విశ్లేషించడం కాదు. పాకిస్తాన్కి సంబంధించిన అక్కడ ప్రతిపక్షంలో ఉన్న నేతలే మనం చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కొంత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తోటి యుద్ధం అనేది అంత తెలివైన పని కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఆయన అభిప్రాయపడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆయనకు తెలుసు ఈ రకమైన అనుభవాలను ఎదుర్కొన్నారు కాబట్టి అది ఎక్కడికి దారితీస్తుందని. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళు డ్రోన్లు ప్రయోగిస్తున్నారో ఆ డ్రోన్లు ప్రయోగించి ఏరియాలని టార్గెట్ చేసి మన ఎయిర్ ఫోర్స్ అనేది అక్కడ అటాక్ మొదలుపెట్టింది అనే విషయం ఇప్పుడు మీరు చదివిన బ్రేకింగ్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మొన్న రాత్రి నుంచి మన మీద డ్రోన్లు ప్రయోగిస్తూ ఉన్నారు, కంటిన్యూగా ప్రయోగిస్తూనే ఉన్నారు. అది ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం గత 2 రోజులుగా. ఇప్పుడు మనం మీరు చదివిన బ్రేకింగ్ న్యూస్ని బట్టి చూస్తున్నది ఏంటంటే మనం ఎందుకు సంయమనం పాటించామంటే వాళ్ళు ఎక్కడి నుంచి అవి బేస్ ఏర్పాటు చేసుకుని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా మళ్ళీ ఇంకో ప్లేస్లో వాళ్ళు ఆ బేస్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మన ఫోకస్ ఏంటి రాబోయే 2 రోజుల్లో ఏం కాబోతోంది అంటే ఎక్కడి నుంచి వీళ్ళు డ్రోన్లు ప్రయోగిస్తున్నారు, ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు దాని మీద ఫోకస్ చేసి దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి అనే దాని మీద మన భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయనే విషయం మనకు మూలాలు ఎక్కడున్నాయి, ఆ మూలాలని వెకటి వేలతోటి కూల్చివేస్తే కానీ సమస్య పరిష్కారం కాదనే దిశగా వ్యూహాత్మకంగా భారత్ వెళ్తుందంటారు. అంతే. ఎస్. అయితే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఇంకా ఏం చేయాలనుకుంటుంది, ఏం నిరూపించాలనుకుంటుంది? కంటిన్యూగా కవింపు చర్యలకు పాల్పడుతుంది. నిన్న, ఈ రోజు, రేపు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏం చెప్పాలనుకుంటుంది పాకిస్తాన్? ఇప్పుడు పాకిస్తాన్కి టర్కీ అయితే కొన్ని ఏదో డ్రోన్లు సప్లై చేసి భారత్ మీద ఉసిగొల్పేందుకు ఒక ప్రయత్నం చేసింది. డ్రోన్ల వరకు సప్లై చేస్తే సరిపోదు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళకి ఆర్థికంగా ఏ రకంగా వాళ్ళు ఈ నిలదొక్కుకోవాలనే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు యుద్ధం చేస్తూనే అక్కడున్న ఆర్థిక సంక్షోభాన్ని వాళ్ళు ఏ రకంగా అధిగమించాలనే దాని మీద కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది చక్రి. ఎందుకంటే 2 రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి యుద్ధం అనేది మొదలు పెడితే చివరికి ఎక్కడికి దారి తీస్తుందంటే కొన్ని సందర్భాల్లో బ్యాంకులో ఎవరైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకున్నామో వాటన్నిటిని కూడా ఫ్రీజ్ చేసేసి ఆ డబ్బులన్నింటినీ కూడా భారత్ అవసరం అయితే దాన్ని యుద్ధానికి ఉపయోగించుకోవాలనుకుంటే దానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అలాంటి పరిస్థితే కనుక వచ్చిందంటే పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయినట్టే పరిస్థితి, చేయి దాడిపోయినట్టే. అది పాకిస్తాన్లో రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఒక దేశానికి అధికారం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి, ఎందుకంటే ఇతర దేశాల నుంచి మానిటరీగా వాళ్ళకి సపోర్ట్ రాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా నెట్టుకు రావాలనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతోంది చక్రి. అయితే ఆపరేషన్ సింధూర్తో పాక్ వెనులు వణుకు పుడుతున్న పరిస్థితి. పార్లమెంట్లో ఏడ్చినంత పని చేశారు. అక్కడ ఎంపీ తాహిర్ ఇక్బాల్ అనే ఒక ఎంపీ మమ్మల్ని ఆదుకోండి అంటే ప్రపంచ దేశాలని వేడుకుంటున్న పరిస్థితి, ఏడ్చినంత పని చేశాడు. అంటే కేవలం అక్కడున్న ప్రజాప్రతినిధులే కాదు, న్యూస్ యాంకర్స్, మీలాంటి న్యూస్ యాంకర్స్ కూడా కొంతమంది ఏడుస్తూ ఎందుకు ఈ రకంగా దాడులు చేసేస్తున్నారు, మా పరిస్థితి ఏం కావాలని చెప్పేసి న్యూస్ యాంకర్స్ న్యూస్ చదువుతూ మధ్యలో కన్నీళ్లు పెట్టేసుకుని వాళ్ళు ఎక్కడ లేని దుఃఖాన్ని, అంటే వాళ్ళకి మన మీద దాడి చేసినప్పుడు ఈ దుఃఖం రాలేదు, వాళ్ళ వరకు వస్తే గానీ తెలియలేదు ఆ బాధ అనేది. ప్రాణాలు కావా వాళ్ళ దేశ అదే అంటున్నా. ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు ఏడుపు కన్నీరు, మొసలి కన్నీరు కారుస్తున్న వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ జరిగిన దాడికి సంబంధించి ఒక్కళ్ళైనా ఇది తప్పు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఖండించిన సందర్భం ఉందా? అప్పుడు నవ్వుతూ వార్తలు చదివారు కదా అక్కడ యాంకర్స్, ఇక్కడ మన దేశ టూరిస్టుల పైన అటాక్ జరిగినప్పుడు. అదే చెప్తున్నాను, అంటే ఇటువైపు యాంకర్స్, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకళ్ళు కూడా ఖండించలేదు. ఆ రోజు ఏంటి మన మీద వాడు దాడి చేశారు, ఆయా దేశం మీద దాడి చేశారు, భారత్ మీద పెద్ద ఘనకార్యం చేసాం అన్నట్టు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఈ రోజు వాళ్ళకి ఆ బాధ తెలుస్తోంది. ఓన్లీ మన తీవ్రవాదుల్ని అటాక్ చేసినందుకే ఈ పరిస్థితి ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఏ రకంగా ఉండబోతోంది అనేది వాళ్ళు గ్రహించగలిగారు. ఇప్పట్లో వాళ్ళకి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోందని చెప్పి ఎందుకు అంటున్నాం, మనం ఊరికే అనట్లేదు. ఇక్కడ కొడితే దాని ఎఫెక్ట్ ఎక్కడ, పోలీసులు ఏం చేస్తారు, 4 క్రిమినల్స్ ఉంటే ఒకరిని కొడుతూ ఉంటారు, ఇంకోటికి దాని భయం తెలుస్తుంది. అలా అక్కడ ఉన్న ఇప్పుడు తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీని విడదీసి చూడడానికి లేదు చక్రి. ఎందుకంటే మనకు బడ్జెట్ దేనికోసం కేటాయించాం,
అత్యాధునిక ఆయుధాలను తయారు చేయడానికి వాటికి సంబంధించి కొనుగోలు చేయడానికి మనం ఇక్కడ ఒక బడ్జెట్ అనేది అలాట్ చేసాం. కానీ పాకిస్తాన్లో బడ్జెట్ దేనికి అలాట్ చేస్తారు తెలుసా? డిఫెన్స్ బడ్జెట్ అంటే తీవ్రవాద కార్యకలాపాలను ఎలా పెంచి పోషించాలి అంటే మిలిటరీకి దానికి తేడా ఉండదు. మిలిటరీని శాసిచ్చేది అక్కడ తీవ్రవాదులే. ఓకే, మౌలానా మసూద్ అజార్ లాంటి వాళ్ళే శాసిస్తారు. వీళ్ళు ఇక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తే మిలిటరీ. అందుకనే చూస్తే పాకిస్తాన్లో ప్రధాని కూడా పవర్ ఉండదు. మిలిటరీ ఆఫీసర్ ఏం చెప్తే వాళ్ళు తిరుగుబాటు 2-3 సందర్భాల్లో చాలా సందర్భాల్లో అయిపోయింది. తిరుగుబాటు చేసి అక్కడ ప్రధానిని కిందకి దింపేసి వాళ్ళు అధికారాన్ని తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు వీళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటారంటే వాళ్ళకి తీవ్రవాదుల సపోర్ట్ ఉంటుంది. తీవ్రవాదులు కాదని అక్కడ పాకిస్తాన్లో గవర్నమెంటే నడవదు. అక్కడ అన్నిటిని డిక్టేట్ చేస్తున్నది తీవ్రవాదులే. ఓకే, కాబట్టి ఈ తీవ్రవాద క్యాంపులను ఏదైతే మనం టార్గెట్ చేసి కొట్టామో వెంటనే మిలిటరీకి వణుకు పుట్టింది. వీళ్ళని కొట్టగాలేంది మన మీద ఎంతసేపు వీళ్ళు చేయడం అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి మనం ఏదైతే ఒక అటాక్ చేశామో ఇది వచ్చి మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతీది 1-2 సార్లు ఆలోచించి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది భారత్. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ప్రపంచ దేశాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మన భారత్కే మద్దతు ఇచ్చారు. కానీ అంతకుముందు కనుక మనం చూసామంటే అమెరికా చిన్న చిన్న విషయాలకు కూడా భారత్ మీద ఒత్తిడి తీసుకురావడం, అమెరికా రష్యా లాంటి దేశాలు భారత్ విషయంలో పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన సందర్భాలే ఉన్నాయి. కానీ ఇంత ఈ రకంగా ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకున్న సందర్భాలు అనేది చాలా అరుదు. రష్యా అయితే ఓపెన్గా భారత్కి సపోర్ట్ చేసింది. 1971లో కూడా రష్యా ఒకటే భారత్ వెంట నిలిచింది. అగ్రదేశాలన్నీ కూడా పాకిస్తాన్ వెంట నిలిచాయి. అంటే నేను అంటున్నది అప్పుడు కూడా మనం ఏంటంటే రష్యా అనేది మనకి ఒక ఎప్పటికీ నమ్మదగ్గ ఒక మిత్రదేశం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దాంతోపాటు పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మన వైపు లాక్కోవడంలో కూడా మోడీ ప్రభుత్వం ఏదైతే ఒక అడుగులు వేసిందో ఈ విషయంలో. ఎందుకంటే ఇక్కడ ఫోకస్ చేసింది ఏంటి? తీవ్రవాదాన్ని ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. నిజానికి ఏంటంటే అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమైన నిషేధిత తీవ్రవాద సంస్థలు బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఒక స్వర్గధామం ఏది అంటే ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా పాకిస్తాన్ అనేది మనకు ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రధాన ఇన్సిడెంట్లో తీవ్రవాదులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లోకి వచ్చి శరణం వాళ్ళు పొందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారని తెలిసినా ఇంతవరకు అమెరికా లాంటి దేశాలు యునైటెడ్ నేషన్స్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు ఫోకస్ చేయడానికి మన ఇండియాకు ఒక అవకాశం దొరికింది. చక్రి రైట్, ఇక భారత్ అటాక్స్ టార్గెట్స్ ఏ విధంగా ఉంటున్నాయి? మొన్న మన పరిస్థితులను అయితే మనం చూస్తాం, డిఫెన్స్లోనే ఉన్నాం. నెక్స్ట్ మన డిఫెన్స్ అనకూడదు, అది ఏంటంటే వ్యూహాత్మక ఎత్తుగడ. నెక్స్ట్ ఏంటి మన వ్యూహాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటారు? ఎందుకంటే పాక్ పదే కవింపు చర్యలకు పాల్పడుతుంది. అదే ఇప్పుడు కవింపు చర్యలు ఎక్కడ పాల్పడుతుందో దాన్ని మనం ట్రేస్ అవుట్ చేయడానికి ఈ 2 రోజులు టైం తీసుకున్నాం అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. బ్రేకింగ్ న్యూస్ని బట్టి చూస్తూ ఉంటే మనం వచ్చి ఏది తెలియకుండా వెళ్ళిపోయి మనం అటాక్ చేయడానికి కుదరదు. అసలు వాళ్ళకి ఎక్కడెక్కడ బేస్లు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు క్యాంప్స్ ఏర్పాటు చేసుకుని మన మీద దాడి చేస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ రావాలి కదా. ఆ క్లారిటీ రావడానికే ఒక 2 రోజులు మనం వ్యూహాత్మకమైన ఒక మనం ఎత్తుగడతోటి వ్యవహరించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది చక్రి. అందుకనే ఇప్పుడు చూసామంటే 48 గంటల్లో మనం ఎక్కడెక్కడ ఉన్నాయి క్యాంప్స్ అని తెలుసుకోవడం వల్ల ఇప్పుడు వెళ్ళి ఎయిర్ బేస్లు డిస్ట్రాయ్ చేయడానికి మన ఎయిర్ ఫోర్స్ అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళకి సంబంధించిన స్థావరాలు ఎక్కడున్నాయి, రక్షణ స్థావరాలు, దాని మీదకి వెళ్ళి అటాక్ చేయడం ఏమక్కర్లా. మన ఈ సరిహద్దు వెంబడి ఉన్న రక్షణ స్థావరాలు, పాకిస్తాన్ రక్షణ స్థావరాల మీద గనక మనం అటాక్ చేయడం మొదలు పెడితే పాకిస్తాన్ అనేది మన లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఈ రక్షణ స్థావరాల మీద అటాక్ చేస్తేనే చాలు. ఇప్పుడు ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళు ఇంకా ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా సిద్ధంగా ఉండరు. ఓకే, అక్కడ ప్రజాప్రతినిధులు ఏడుస్తున్న పరిస్థితులు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ప్రతి గంటకి రివ్యూలు నిర్వహిస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్నారు, పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కానీ పాక్ ప్రధాని మాత్రం బంకర్లో దాక్కుంటున్న పరిస్థితి. అదే నేను చెప్పాను కదా చక్రి, అక్కడ వచ్చి మిలిటరీ ఫోర్స్ని ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు కేవలం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది ప్రభుత్వం. ప్రధాని అనేవాడు నిమిత్త మాత్రుడు. అక్కడ మనం ప్రతిసారి కూడా చూసామంటే ఎవడైతే సైనిక అధికారి ఉంటాడో, చీఫ్ డిఫెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటాడో వాడి కంట్రోల్లోనే నడుస్తూ ఉంటుంది అక్కడ పాకిస్తాన్ వ్యవస్థ. ఆ డిఫెన్స్ చీఫ్ ఎవరి కంట్రోల్లో ఉంటాడు? తీవ్రవాదుల కంట్రోల్లో ఉంటాడు. పిచ్చిన చేతిలో రాయిచ్చి పంపించినట్టుగా. అంటే నేను అంటున్నది ఏంటంటే ఆ తీవ్రవాదులు అందరూ కూడా ఈ డిఫెన్స్ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే
మిలిటరీ ఫోర్స్ అక్కడి నుంచి చేస్తున్న అటాకులు, డ్రోన్ అటాకులు, మిసైల్ అటాకులు కాదు. ఇండియాకి పొంచి ఉన్న పెద్ద ప్రమాదం ఏంటనేది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా తెలుసు. అందుకనే మనం వచ్చి అన్ని రాష్ట్రాలను ఎందుకు అలర్ట్ చేశారు, వాళ్ళు చేయగలిగేది ఏం చేస్తారు చివరికి? ఏ బస్ స్టాండ్లోనో, ఏ రైల్వే స్టేషన్లోనో, ఏ ఎయిర్పోర్ట్లోనో అక్కడ బాంబులు పెట్టడం, హైజాక్ చేయడం, ఇలాంటి పనులు చేస్తారు. అంటే వాళ్ళకి మిలిటరీ ఎవరు? ఈ తీవ్రవాదులు. ఓకే. ఇండియాని వాళ్ళు ప్యానిక్ చేయాలంటే అక్కడి నుంచి కాదు, మిలిటరీ ఫోర్స్ ఆపరేషన్ కాదు. మన ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మసూద్ అజార్ ఏమన్నాడు, మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ మీరు చంపేశారు, దీనికి ప్రతీకారం మీరు అనుభవించాలంటే, ఒక తీవ్రవాది అలా ఒక ప్రధాని హెచ్చరించగలిగాడంటే అతనికి ఏ ధైర్యం? మన ఇండియాకి సంబంధించి వాళ్ళని స్లీపర్ సెల్స్ ఎవరో ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళ ద్వారా ఆపరేషన్స్ చేస్తారు వాళ్ళు. ఓకే. వాళ్ళు 5 నిమిషాల్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం వెళ్ళి కొట్టేసామంటే 2 రోజుల్లో ఫినిష్ చేసేస్తారు మన వాళ్ళు వెళ్ళి. కానీ మనకున్న పెద్ద సమస్య ఎక్కడ? ఇండియాలో ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్లీపర్ సెల్స్గా ఉంటూ ఉంటారు. వాళ్ళు అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి రాష్ట్రాన్ని కూడా మనం చూసామంటే, నిన్న రాత్రి నుంచి మన హైదరాబాద్లో తీసుకున్నామంటే, అదేవిధంగా మనం విజయవాడలో తీసుకుంటే, ఆంధ్ర తెలంగాణ రాజధానుల్లో కానీ ప్రధాన నగరాల్లో కానీ ప్రతి ఏరియాలోనూ బస్ స్టాండు, రైల్వే స్టేషన్ ఎక్కడ జన సందోహం ఎక్కువగా ఉంటుందో అక్కడ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. రైట్. అదే ఇంతకుముందు అడిగాను, అదే సరిహద్దు ప్రాంతాలనే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ చర్యలు తీసుకునే ఆంక్షలు విధించే అవకాశం ఉందంటారు. ఎందుకంటే స్లీపర్ సెల్స్ మీరు అన్నట్టుగా కుక్కలుగా ఉన్నారు స్లీపర్ సెల్స్, వారి డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి వారు ఏమైనా దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందా? అదే నేను అంటున్నది, పాకిస్తాన్ మీద మనం చేస్తున్న దాడులకు ప్రతీకారంగా వాళ్ళు చేయగలిగేది ఏంటి? ఈ రకమైన పిరికి చర్యలే చేయగలుగుతారు, సామాన్యులు టార్గెట్ చేసి. దాంతో ఏంటి, ఒక భయానక వాతావరణం క్రియేట్ అవుతుంది. కానీ ఈసారి మన ఇండియా ఇచ్చే మెసేజ్ ఏంటంటే 27 మందిని కాల్చినందుకే ఏ రకమైన చర్య ఉందనే తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అలాంటి సాహసం చేస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. కానీ మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అనధికారికంగా ఇక్కడికి వచ్చి మన దగ్గర ఆశ్రయం పొందిన కొంతమంది ఉంటారు కదా, చొరబాటుదారులు, వాళ్ళందరినీ ఎవరో ఐడెంటిఫై చేసి వెంటనే పంపించేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎందుకు రాష్ట్రాలకు ఒక ఉత్తర్వు జారీ చేసిందంటే, ఈ రకమైన స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారనే ఒక క్లారిటీ తీసుకోవడానికే వాళ్ళు ఫస్ట్ స్టెప్గా చేశారు చక్రి. మన ఇక్కడ నుంచి చాలా మందిని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరినీ తిప్పి పంపించేసాం, తెలుసు కదా. వాళ్ళు ఎవరు అంటే, ఈ రకంగా వాళ్ళు ఉంటున్న వాళ్ళు ఎవరు? మన అసైలం అంటారు, మన దగ్గర ఆశ్రయం పొందడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఈ రకంగా పాకిస్తాన్ వాళ్ళు ఎలాగ వచ్చి ఉంటున్నారు అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఈ రకంగా ఆశ్రయం పొందడానికి వచ్చేసిన వాళ్ళు, వారికి ఆశ్రయం ఎవరు కల్పిస్తారు కాదు, అంటే వాళ్ళు కొంతమంది ఈ రకంగా వస్తూ ఉంటారు. అక్కడి నుంచి వలసలు వచ్చేసిన వాళ్ళు ఉంటారు, వలసదారులు అంటూ ఉంటాం మనం. ఇప్పుడు రోహింగ్యాలు అలాంటి వాళ్ళు కొంతమంది వస్తున్నారు కదా, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. వలస వచ్చిన కొంతమంది పౌరులు, పాకిస్తాన్ పౌరులు ఏం చేస్తారంటే, కొంతమంది లేడీస్ ఇక్కడికి వచ్చి ఉన్నారని లేటెస్ట్గా మనకి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు కదా అని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు నిరాశ్రయులుగా ఉంటున్నారు. కొంతమంది వాళ్ళకి ఉండడానికి ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉన్న పెళ్లి చేసేసుకుని కొన్ని రోజులు అక్కడ పిల్లల్ని కనేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పెంచుతున్నారు. కానీ వాళ్ళ మనసంతా ఇక్కడ, తనువు అక్కడ హృదయం పాకిస్తాన్ మీద వాళ్ళు సపోర్ట్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తున్న సమాచారాన్ని చూస్తూ ఉంటే, పాకిస్తాన్ ఏ రకంగా తన మనుషుల్ని ఇక్కడ ప్లాన్ చేసి పెట్టింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి అలాంటి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ పిల్లలు వచ్చి పాకిస్తాన్కి సపోర్ట్గానే ఉంటారు.